కావాల్సిన పదార్థములు నెయ్యి, సూజీ రవ్వ, కిస్మిస్, జీడిపప్పు, పౌడర్ షుగర్, ఇలాచీ పౌడర్. సో ఇవి మనం ఈరోజు చేసుకోబోతున్న కేసరికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేడి చేసుకోవాలి. గీ వేడయ్యే వరకు జస్ట్ ఒక 2 or 3 టైమ్స్ స్టిర్ చేస్తే అది సరిపోతుంది. వన్స్ గీ వేడైంది అని తెలిసినప్పుడు దానిలో 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ, నేను 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకున్నా. 1 కప్ సూజీ రవ్వకి 1.5 కప్ పౌడర్ షుగర్ తీసుకున్నా. మీ దగ్గర పౌడర్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేడైన తర్వాత 1 కప్ సూజీ రవ్వ తీసుకుని దాన్ని మిక్స్ చేసుకున్నాను. నీట్గా స్టిర్ చేసుకోవాలి, లేదంటే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది. సో బెటర్ బీ కేర్ఫుల్. అండ్ ఆల్సో మీరు స్టిర్ చేయకపోతే ఏమవుతుందంటే ఈజీగా అడుగంటేస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా అడుగంటే యొక్క ఛాన్సెస్ హైగా ఉంటాయి. సో కంప్లీట్గా కేర్ఫుల్గా కొంచెం స్టిర్ జాగ్రత్తగా చేస్తూ ఉంటే బెటర్. సో దట్ వుడ్ బీ మై అడ్వైస్. సో కొంచెం మీడియంలో పెట్టుకుని నేను ఇక్కడ స్టిర్ చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు స్టిర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎక్కువసేపు మనం ఉంచితే ఏమవుతుందంటే అది బ్లాక్ కలర్లో అయిపోయి అడుగంటిద్దాం కానీ మాడిన వాసన మనకి వచ్చేస్తుంది పిండిలో, రవ్వలో. ఇక్కడ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ, సేమ్ మనం తీసుకునేది సన్న ఉప్మా రవ్వ. సో నేను ఇక్కడ చాలా సన్నటి ఉప్మా రవ్వ బయట దొరుకుతుంది. ఏంటంటే పౌడర్డ్ లెవెల్లో ఉంటుంది అనమాట. మామూలు సూజీ దొరుకుతుంది, ఇంకా గ్రాన్యువల్ లెవెల్ ఆఫ్ సూజీ కూడా దొరుకుతుంది. నేను అలా తీసుకున్నాను, విచ్ ఈజ్ ఈజీ టు కుక్ ఫర్ మీ. నాకు దగ్గరలో ఉన్న స్టోర్లో ఇది దొరికింది కాబట్టి నేను తీసేసుకున్నాను. సో ఇలా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను బికాజ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. జాగ్రత్తగా స్టిర్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు స్టిర్ చేసుకుంటూ ఉండలు కట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మీ దగ్గర నా సజెషన్ ఏంటంటే కింద మీరు తీసుకునే ప్యాన్ అట్లీస్ట్ నాన్ స్టిక్ అయినా, లేదంటే కొంచెం బేస్ ఎక్కువ ఉన్న ప్యాన్ అయితే బెటర్. ఏదైనా ఇలాంటి రోస్ట్ చేసేటప్పుడు ఎక్కువ కింద అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు సన్నటి వాటివి తీసుకుంటే. ఇక్కడ వన్స్ గోల్డెన్ బ్రౌన్లో అయింది అని తెలిసిన తర్వాత నేను ఏం చేశానంటే వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎలా చెప్పాలంటే 1 కప్ ఆఫ్ సూజీ రవ్వకి ఆల్మోస్ట్ మనం 2 కప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తర్వాత షుగర్ వేస్తాం కాబట్టి ఇంకా అది లిక్విడ్ఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీకు చాలా లూజ్గా కావాలంటే మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ మీ దిస్ కన్సిస్టెన్సీ ఇస్ బెటర్, గుడ్ ఇనఫ్. సో ఒకేసారి వాటర్ పోయకుండా స్లోగా తిప్పుకుంటూ వాటర్ పోసుకోవాలి, ఉండలు కట్టకుండా జాగ్రత్తగా. సేమ్ మీరు ఉప్మాలో ఎలా అయితే తిప్పుకుంటారో ఇది కూడా ఇంతే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా మీకు షుగర్ క్రేవింగ్స్ అయితేనో, లేదంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే బయటకు వెళ్ళి కొనుక్కునే బదులు 10 minutes జస్ట్ ఇంట్లో చేసేసుకుంటే వెరీ ఈజీ అండ్ అఫోర్డబుల్ యాజ్ వెల్. సో జస్ట్ 10 minutes ఇస్ ఎనఫ్. ఇక్కడ సో 1.5 కప్ షుగర్ నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ అది పెద్ద కప్పు. సూజీ పిండి రవ్వ నేను తీసుకున్న కప్తో మేనేజ్ చేసి మెజర్ చేస్తే. సో ఇక్కడ 1.5 కప్ షుగర్ తీసుకుని దీనిలో స్టిర్ చేసుకుంటూ ఉండాలి. నేను షుగర్ వేసిన వెంటనే అది కరిగిపోయింది చూసారా, దట్స్ ద రీజన్ వై నేను పౌడర్ షుగర్ తీసుకున్నా. ఈజీగా కరిగిపోతుంది అని తెలుస్తుంది. ఇక్కడ మనం తిప్పుకుని కొంతసేపు దాన్ని ఉడకనిస్తే సరిపోతుంది. సో మధ్యలో జస్ట్ అలా 1 or 2 తిప్పుకుని కింద అడుగంటకుండా జాగ్రత్తగా ఉండాలి, జస్ట్ ఇన్ కేస్. అండ్ మీకు తీపి సరిపోయిందో లేదో కూడా యూ కెన్ బెటర్ చెక్ నవ్ ఇట్ సెల్ఫ్. సో మీకు షుగర్ ఇంకా కావాలనుకుంటే యూ కెన్ యాడ్ డెఫినెట్లీ. సో జస్ట్ ఒక 2 or 3 minutes అలా కంప్లీట్గా బాయిల్ అయ్యి జస్ట్ ఒక ఉడికొచ్చే వరకు ఉండి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా స్టిర్ ఎందుకు నేను పద్దాక చేసుకుంటున్నాను అంటే అది బాల్స్ అయిపోతే నాకు అస్సలు నచ్చదు అండ్ ఇట్ డజంట్ టేస్ట్ గుడ్ ఇనఫ్. సో అలా ముద్దలుగా అయిపోతూ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వై ఎక్కువ తిప్పుకోవాల్సి వస్తుంది. అండ్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయటం వల్ల అది ఇంకా ఫాస్ట్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే అది థిక్ అవటం స్టార్ట్ అయింది చూసారా. అలా థిక్ అవటం స్టార్ట్ అయినప్పటి నుంచి వీ అండర్స్టాండ్ ఓకే ఉడికింది, రవ్వ ఉడికింది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, అది చిందుతుంది కొన్నిసార్లు. నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా. సో నాకు చాలాసార్లు కాలింది. సో ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో, బెటర్ బీ కేర్ఫుల్. సో అలా తిప్పుకుంటూ ఉడికొస్తుంది అన్నప్పుడు ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఎవరికైనా ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే వద్దు నాకు అనుకుంటే డెఫినెట్లీ యూ నీడ్ నాట్ టు పుట్ ఇట్. సో
ఆ ఫుడ్ కలర్ వేసుకుని నీట్గా తిప్పుకోవాలి. కలర్ మొత్తం కలిసేటట్టు అన్ఈవెన్గా ఉండకుండా. సో వన్స్ కలర్ కలిసింది అన్నప్పుడు లాస్ట్లో నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నా. ఇలాచీ పౌడర్ జస్ట్ మీరు ఒక ఫ్యూ ఇలాచీస్ తీసుకుని యాలకులు తీసుకొని దాన్ని మీరు మిక్సీ వేసుకోవచ్చు లేదా దంచుకోవచ్చు. అది వేసేసుకుని అది పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకున్నా. జస్ట్ ఏం లేదండి, జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని పైన వేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకుని నెయ్యి వేసుకున్నాము. సేమ్ స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయింది అన్న తెలిసినప్పుడు జస్ట్ వెయిటింగ్ నెయ్యి హీట్ అవ్వటానికి. నెయ్యి హీట్ అయిందని తెలిసినప్పుడు నేను జీడిపప్పు వేసుకున్నా. నాకు నట్స్ చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ జీడిపప్పు ఎక్కువ కిస్మిస్ వేసుకున్నాను. చూసి ఏంటి ఇంత రవ్వ వేసుకున్నంత వేసుకుంటుంది అనుకోకండి, హెల్త్కి మంచిది, టేస్టీగా ఉంటుంది. సో నేను జస్ట్ ఎక్కువ వేసుకున్నాను. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. కొంతమందికి వద్దు జీడిపప్పు ఫ్యాట్ లేదా ఇంక ఎక్సెట్రా ఏమనుకున్నా మీ ఇష్టం. So you need not to put it. Everything is optional based upon your preferences. సో అది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి. సిమ్లో పెట్టుకుని నేను లాస్ట్లో సిమ్లో పెట్టేసా బికాస్ అవి మాడిపోకుండా ఉండడానికి. కిస్మిస్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా బికాజ్ ఆల్రెడీ ప్యాన్ హీట్లో ఉంది కింద. నేను కాయిల్ స్టవ్ వాడుతున్నా కాబట్టి ఇంకా హీట్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు మన ఇండియన్ స్టవ్స్తో పోలిస్తే. సో వన్స్ అవి వేయించేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని మనం ముందుగా చేసుకున్న కేసరి మీద పైన గార్నిషింగ్గా జస్ట్ నట్స్ వేసుకొని చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చూడటానికి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి. ఈవినింగ్ టైమ్స్ అలా ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలా, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ పైన కొంచెం నెయ్యి అలా వేసుకుంటే సూపర్బ్గా ఉంటుంది. వన్స్ అలా తీసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేస్తే ఉంటుందండి, నోట్లో అలా మెల్ట్ అయిపోయి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.